తెలంగాణ సమాజానికి తీరని అన్యాయం చేశాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉరిదీసినా తప్పలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు కేసీఆర్ ను ఉరిదీయాల్సిన అవసరం ఏముంది? సో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మంజుల రాణి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చూసే ఉంటారు. కేసీఆర్ గారిని నరి రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది ఎట్లా చూడొచ్చు అసలు ఈ విషయాన్ని? ఎట్లా చూడొచ్చు అంటే ఒక మూర్ఖుడు వాడు. మనకి ఎక్కడ ఏం అర్థమైతలేదు. నేను ముఖ్యమంత్రి అని కూడా అర్థమైతలేదు. ఒక గత తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమకారుడు, యోధుడు, ప్రజలకు ఈ రోజు జవాబుదారీ ఇచ్చే సీట్ల కూర్చొని ఇంకో ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిని ఉరిపోస్తా అంటున్నాడు. అంటే తెలంగాణ తెచ్చినందుకు ఉరిపోస్తాడా? తెలంగాణ తెచ్చినందుకు ఉరిపోస్తాడా? తెలంగాణని ఇంత సస్యశ్యామలం చేసినందుకు ఉరిపోస్తాడా? అసలు వీడు ఉరిపోస్తా అనే మాట మాట్లాడతారా తమ్మి? ఎవరైనా కానీ ఒక సీఎం మామూలు జనాలు మాట్లాడినంటే ఏమో అనుకోవచ్చు. మూర్ఖుడో తెలిపి లేకుండా కోపంలో 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇచ్చే ఈ మూర్ఖుడు ఈ రోజు మన చేతిలో తెలంగాణ పిచ్చోని చేతిలో పెట్టినట్టు అయిపోయింది. అంటే అందుకనే మదం ఎక్కింది బాగా. అంటారు కదా, కుర్చీ మదం ఎక్కి కళ్ళు కనిపిస్తలేవు. కనిపించకుండా తెలంగాణ తీసుకొచ్చిన యోధుని కేసీఆర్ బాపుని ఉరిపోస్తా అంటుండు, హరీష్ అన్నని అంటుండు. అంటే నువ్వు ప్రజలలో ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే క్రైమ్ వీడే పెంచుకుంటూ పోతుడు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రిని ఉరిపోస్తా అంటే ప్రజలు ఎక్కడ పోవాలి? ప్రజలేం కావాలి? వీడు వచ్చినప్పటి నుంచి క్రైమ్ 20% పెరిగిపోయింది తమ్మి. వీనితో వీడు అసలు వాని ఉరిపోస్తే వానికి తాడంతా కూడా లేడాడు. తాడంతా కూడా లేడు. ఉరిపోసేంత తాడు ఎంత ఉంటుందో తెలుసు కదా. ఆ తాడంతా లేని పొట్టోడు కేసీఆర్ ని ఉరిపోస్తా అంటున్నావు. ఆ బిడ్డ ఖబర్దార్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏమో, నీకు అర్థమైతలేదేమో. ఉరిపోసుడు కాదు, నిన్ను రాళ్ళు కొట్టి ఉరికిపిచ్చే రోజు వచ్చింది. రాళ్ళు కొట్టుకుంటా నిన్ను ఉరి కూడా పోయారు. కొట్టి కొట్టి చంపుతారు తెలంగాణ ప్రజలు. నీ భాషను తెలంగాణలో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళ గురించి చర్చ జరుగుతుంది. అసెంబ్లీకి రారి, అసెంబ్లీకి వచ్చి చర్చించాలి కానీ పిరికి పందలాగా అసెంబ్లీ వాకౌట్ చేసుకోవడం ఏందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, అసెంబ్లీలో ఆయన పేరేం పేరు అలాగూ, ఆయన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న, నీకు ఆ హోదాలో కూర్చోబెడితే ప్రతి ఒక్కరు అలా సభ్యులందరూ నీకు సమానంగా చూడాలి. నువ్వు ఓన్లీ కాంగ్రెస్ కాదు స్పీకర్ విను. ఆడ బీజేపీ కూడా ఉంది, ఎంఐఎం కూడా ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. వీళ్ళందరికీ నువ్వు జవాబుదారీ ఇచ్చేటోనివా? లేకుంటే ముఖ్యమంత్రిని విమర్శించొద్దు, మీరు ముఖ్యమంత్రిని ఏమనొద్దు, లేకుంటే మీ మైక్ నొక్కుతా అంటవా? ఎవరి గురించి మధ్య ఎవరు కూర్చోబెట్టిరు నిన్నాడా? ప్రజలందరము కాంగ్రెస్ తరఫున కూర్చున్నావు నువ్వు. అంతేగాని న్యాయంగా మాట్లాడు. అంతేగాని ఆయనను విమర్శించొద్దంటే వాడేమో పొట్టోడేమో అందరము కూడా మా తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారని చెప్పేసి అందరినీ తిట్టొచ్చు బండబూతులు. అసెంబ్లీ అని కూడా చూస్తలేడు కదా తమ్మి. నువ్వు బయట ఎక్కడైనా మాట్లాడు ముఖ్యమంత్రి స్థాయిగా, కానీ నువ్వు లోపల పోయిన తర్వాత ప్రజలకు జవాబుదారీ ఇచ్చుకోవాలి కదా. ప్రజలకు ఒక రౌడీలు కూడా మాట్లాడారు. నేను అంటున్నా కదా, దానికి చిల్లర్ గాడు ఇట్లా మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా మీరు అసెంబ్లీకి రండి, మీరు పెద్దలు, మీకు గౌరవం ఇస్తాం, మీరు అసెంబ్లీకి వస్తే చర్చలు తీసుకుంటాం, మీ సలహాలు సూచనలు తీసుకుంటాం అంటే ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి వస్తే కదా. అసెంబ్లీకి వచ్చిన తర్వాత వస్తే అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, ఆడు ఎమ్మెల్యే అనుకుంటున్నాడు, మేము ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. నువ్వు రారా అంటున్నావు. ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళకి వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకు మైక్ ఇస్తలేరు తమ్మి మాట్లాడడానికి. మైక్ అంటే బాంది ఏంటంటే కుట్ర. తెలంగాణలో కేసీఆర్ బాపు వస్తే అవమానించుదామని చెప్పేసి ఈ రోజు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ని అవమానించే మొగోడు ఇప్పటి వరకు పుట్టాడు. నువ్వు అనుకుంటున్నావేమో పొట్టోడా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నీకు ఏం అర్థమవుతుందో. ఒక బ్రోకర్వి అసలు అంటారు కదా, ఏమి తెలియని మూర్ఖుని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిన ప్రజలందరూ చూస్తారు వీడి డ్రామా. అంటారు కదా, మా హైడ్రా అయిపోయింది, మూసి అంటాడు. ఇప్పుడు మూసి ప్రక్షాళన కోసం అంటున్నాడు. చెప్పిండు కదా, మూసి ప్రక్షాళన చేస్తా, మూసిని నైట్ ఎకనామీగా మారుస్తా అని చెప్తున్నాడు కదా. ఎకనామికా ఫ్యూచర్ సిటీ అయిపోయిందా? మొన్ననే స్టార్ట్ చేసిండు కదా. ఫ్యూచర్ ఇడ్ చేసిండు, మళ్ళీ ప్రజెంట్లకు గుసాంచిండు. ఫ్యూచర్ ఇడ్ చేసిండు, మొన్ననే స్టార్ట్ చేసిండు. అది ఎక్కడ పోయిందో తెలియదు, ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయో తెలియదు. అదొక డ్రామా అయిపోయింది. దాని మీద తిన్నాడు పైసలు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ల కురికొచ్చిండు. ప్రజెంట్లో వచ్చి మూసీది నోట్లో పెట్టుకుంటావా? మూసీది ప్రజలను డిస్టర్బ్ చేయకుండా మూసీని క్లీన్ చేయి, గోదావరిని నీళ్ళు తీసుకొని రా. నీకు దమ్ముంటే మూసీ నీళ్ళని నీ ఇంట్లో పెట్టుకో.
మూసి వచ్చే నీళ్లు ఉంటాయి కదా తమ్మి, ఉమ్. ఏదైనా ఒకటి ఇప్పుడు ఇది చేంజ్ చేస్తున్నామంటే ఇంకోటి దానికోసం అక్కడ రెడీ చేసుకోవాలి. ప్రజలందరినీ రోడ్డు మీద 10,000 మందిని రోడ్డు నిరాశలను చేసి ఈ రోజు మాట్లాడతా వాళ్ళకందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు మూసి ప్రక్షాళన చేయాలని. చెయ్యాలని అంటున్నారు. మా బీఆర్ఎస్ వాళ్ళు కాదు, అందరూ అనుకుంటున్నాం, మేము కూడా అనుకుంటున్నాం, నేను కూడా అనుకుంటున్నా. ఫస్ట్ వాళ్ళకి ఇండ్లు కట్టి, ఫస్ట్ వాళ్ళకి ఎవరెవరికి తీసుకుపోతున్నావు, అసలు అయిన వాళ్ళకి ఏమి ఇచ్చినావు, ఇప్పటి వరకు అయిన వాళ్ళకు ఏమేమి ఇచ్చినావు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినావు, వాళ్ళ వాల్యూ బట్టి వాళ్ళకి ఇండ్లు కట్టించినవా, ఇచ్చినావా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తావా, బాపు కేసీఆర్ కట్టిన దాంట్లో పోయి ఇస్తావా? చెప్పుతోని కొడతాం బిడ్డ, ఏమనుకుంటున్నావురా, నాటకాలు చేస్తున్నావా, ఇష్టం ఉన్నట్టు 1,50,000 కోట్లు ఎండ్ల పెడతావురా? 1,50,000 కోట్ల ఖర్చు అవుతుందంట, ఎక్కడ పెడతావురా అవన్నీ? డిపిఆర్ లేదు, వన్ బొంద డిపిఆర్ కాదు, వన్ బొంద సిద్ధం చేసుకుంటున్నాడు. ఆడ బొంద పెడతాం మూసీలని. మూసీ ప్రజలను డిస్టర్బ్ చేయకుండా, బుల్డోజర్ రాకుండా మూసీని క్లీన్ చేయి, మొగోను అయితే అది క్లీన్ చేసి, అది చేసిన తర్వాత మాట్లాడు. అంతేగాని ప్రజల దగ్గరికి రావద్దు. అక్కడ ఉన్న వాళ్ళను డిస్టర్బ్ చేస్తే అదే బుల్డోజర్ల కింద రేవంత్ రెడ్డిని వేసి తొక్కేస్తాం. నేను ఉరి పోయాం, తొక్కుతాం. నేను